గేట్ నింపా గేట్ వాళ్ళు ఎత్తారా గణేశమా అయ్యో హాయిగా వేసిన నన్ను వాళ్ళు పట్టుకుంటాయి నడు మెల్లమెల్ల నడు నడు ఇది సరే అన్ని నీళ్ళు కట్టేది ఒక్కసారి నచ్చే కదా పెరడికి అత్తే నేనేనా లేకుంటే లేకనే పాయ ఇప్పుడు వచ్చినాయి కదా నీతోని అత్తే ఏం పని చేస్తావే నువ్వు నీకు అంటుడు కూడా సాత కదా నువ్వేం పని చేస్తావే ఈ ఉల్లి మొన్న వీక్ పెట్టిన ఇది ఇట్నే ఉంది మళ్ళీ వచ్చిన కోల్ది పెద్దది ఉంటే ఇవన్నీ చేస్తుండే దాన్ని కొట్టి నేను ఎవడు పంపిమని తెచ్చుకోపో దాన్ని పెద్దదాన్ని తెచ్చుకోపో తెచ్చుకుంటావు తెచ్చుకోపో నన్ను ఎందుకు తీసుకొచ్చినావు మరి నువ్వు రాయా నువ్వు అచ్చే ముందు అచ్చే ఉంటావా మొన్న నడు కురాదు ఆకలి అబ్బా అది ఇంటికి పోయినా కూడా పెద్దది దాని మీద ఉన్న ప్రేమ అయితే నీకు ప్రపంచంలో ఎవరి మీద లేదు కాదు మరి అది చేస్తుంది కాబట్టి దానికి ఉంటుంది నువ్వు చేస్తావా అంతే పిండి మాందమే చేస్తేనే ప్రేమ ఉంటుందా చేస్తావు చేయకుంటే ఏం ప్రేమ ఉంటుంది దా నువ్వు రా అవన్నీ ఆ జామ చెట్లకు ఒక్కటి కూడా అచ్చు కట్టలే మన్ను కట్టలే అవన్నీ అచ్చు కట్టుందిగా ఆ పార తీసుకొని వచ్చి నేను అచ్చు కట్టాను ఏం కట్ట నాకు నడుపు నొత్తది నడుము వస్తుందా ఇట్లాంటిగా పెద్దది బాగా చేస్తుంది దాని మీద ప్రేమ ఎక్కువ అది అని మరి పని చేసిన లేదు ఉండాలి తీసుకొచ్చుకోపోను పెద్ద దగ్గర పోయి దాన్ని తీసుకొచ్చుకోపోయి పని అంటే పెద్దది తోలు కాసుకుంటానే పా పోయా కూరగాయలు తెంపుకురా కూరగాయలు తెంపా ఏం తెంపా నువ్వు తెంపితే నేను చూస్తా కూరకి కాలు మంచిగా లేదు దాన్ని పట్టుకొని నువ్వు ఏం మనిషి ఉన్నది కాలు మంచి లేకపోని నువ్వు మంచి లేకపోని నువ్వు వేసి పెడితే నేను తింటా నేను చెప్తున్నా నా చేత ఉట్టే దెబ్బలు వాడు 10 దెబ్బలు వాడు పీకింది అమ్మగారింటికి మళ్ళీ నువ్వు పోయేసరికి చేసుకోకుండా చెప్తున్నా నేను కూడా అమ్మగారింటికి పోతా నువ్వు కొడితే పడుకుంటుండో ఎవరు నాకు కోపం రాని నేను చెప్తున్నా మాజారు కోపం అత్తే ఏంటిది అరే ఈ పాలకూరకు నీళ్లు పోతున్నట్టున్నాయి అంత పాలకూర అంత చచ్చిపోతుంది ఈ ఇటే దింపినా నేను మొన్న దింపినా ఇట్నే ఉంది ఈ కొద్దిగా ఈ గండు గలవాలి అన్నట్టు నువ్వేం పని తీసుకొచ్చినావు నాకేం పని చెప్తాను కూరగాయలు పట్టుకొని పోదాం అన్నావు ఏదో పని చెప్పబడుతుంది అరే నాకు కాలు మంచిగా ఉంటే నేను జరుపుకున్నానే అది కట్టనా నేను కట్ట సైకిల్ మాట్లాడు మంచిగా నీకు చంపుతా నీకు అలా పని చెప్పరావు సంగతి చెప్తావు కొట్టుడు కాదు నేను సీతాను తోటకెళ్ళి పోయి అనుకున్నాడు రాయే మళ్ళీ మొండేసే వేకు నువ్వు రాను నన్ను కొడతాను నువ్వు అరే కొట్టరాయే కొట్టదా నేను రాను రాయే కొట్ట రాయే మరి అచ్చంటే బాగుంది మరి నడు రాయే కొట్ట రాయే నా మీద గిట్ల నువ్వు చేయలేపినావని అనుకోని నేను నవ్వులు పెట్టిన అమ్మగారింటికి నేను వీక్తా అది పోయింది నువ్వు ఈ ఇద్దరు వర్రి భయం అని మీకు భయం ఏడు ఉందే మీకు పోకి సొరకాయలు ఏమైనా ఉన్నాయా సేపు ఈ కారం వేసుకొని తిందే వేగి బియ్యం పెట్టి అని చేసిన పోయే ఒక సొరకాయ విధంకురా పోటీ ఉన్నాయో చూడు గడ్డి గడ్డి ఉన్నది అన్న పాములు తేలు ఉంటాయి నేను ముట్ట ఏముండయి పోయే రోజు నేను తిరుగుతానేనా నేను ముట్ట నువ్వు తెంపి నేను పట్టుకుంటా సోర గదానికి కూడా అంత భయమైనాక మీతో ఇస్తే కూడా నేను అదంతా గడ్డి గడ్డి ఉన్నది అన్ని మందు కొట్టాలి ఎంత మందు కొట్టాలి అది ఎట్లా అవుతుంది మందు కొట్టాలి అది మంతలు పడుతుంది అన్ని ముంతలు పడుతున్నాయి కదా
చాలా ఒకటి ఇద్దరు పోయినా చాలేదా గదంతా తింటావా? సరే ఒక సొరకాయ దొరికింది ఇంకేమైనా గడేమన్నా ఇంకేమైనా దొరికితేమో మరి టమాటాలు అన్నా ఇంత చిక్కుడే అది ఉంచి ఒకటి తీసుకోమని పట్టుకో. ఇది కూడా మట్ట చేత కాదు. ఈ సోరకాయ దింపుతా అని పట్టుకొచ్చి కొబ్బరికాయ కూడా మోపిస్తాను. ఇదే నా బరువు ఉండేది. సర్వ సాకిరి వేపిస్తాను నువ్వైతే నీ కాళ్ళకి దెబ్బగా కూడా ఏమో అని. నేను నీకు మరి నీకు నేను సాకిరి చేస్తున్నా కాదే. మూడన ఉన్నాడు ఇంత అండి పెట్టి ఇంత తినిపించి ఇక గోళీలు బీలీలు వేసుకో కొంచెం బండుకో అని చెప్తారు రేపు వెళ్ళవల్ల. నువ్వు ఉన్నావు ఏమన్నా గింత పని చేస్తున్నావు అని ఈ కూర అనేందుకు కూడా మళ్ళీ చోట్లకి వచ్చి వానికి అనుకొని పోవాల్సింది. నేను దాకించుకోమని చెప్పిందా అంటే వాళ్ళని దాకించుకోమని చెప్తారేంది? ఏదో అనుకోకుండా దాకింది. నువ్వు వచ్చి ఇంటికి నీ సంగతి తాగు చెయ్యాల. నిన్ను దాన్ని కొట్టిన దానికన్నా ఎక్కువ నిన్ను కొట్టికిట్ట నిన్ను అమ్మగారింటికి పంపకుంటే చూడు నీ సంగతి. ఆ గుద్దిలో నచ్చి సాకిరి ఏమాను అంటే గుజ్జిలోళ్ళు అందరికి గుజ్జిలోడు వచ్చి చేస్తారా సాకిరి చెయ్యాలి ఎవరి కోసం? మరి ఈ సిస్టమ్ అయితే ఎక్కడ చూడలే. మరి నువ్వు కొత్త పెడుతున్నావు మరి మరి రమ్మని పోయే తోలుకురాపో. నీకేవాడు గుద్దినో నాకెట్లా తెలుస్తుంది? నేను చెప్తాను మనోడే ఊరు పక్కనే పో. చెప్పావు తీసుకొస్తా. ఈ వేషానికి ఏం తక్కువ లేదు. మన దగ్గరకు పోయి సేవ చేద్దాం అంటారు అంగబెట్టి 4 కూల్చాడు. ఇక గుద్దినప్పుడు తెలియదు ఆయనకి. నీకు ఎందుకు ఎగ్గింత రేసం వస్తుంది నీకు? కొంచెం దెబ్బలు నీకు కూడా దెబ్బలు వాడికి పోవాలని ఉంది అమ్మగారింటికి ఉందా? నువ్వు నన్ను కొడితే గిట్లా నేను వదిలి పెడతా. జీవితంలో నీ ముఖం చూడ తెలుస్తుందా? నిజంగానే నువ్వు కూడా నేను కూడా పోతాను అవ్వగారింటికి. అబ్బా నాకు అనుకోరా తినడా నేను పోతాను అవ్వగారింటికి. పెద్దదాన్ని కొడుతూనే అతను అవ్వగారింటికి పోయింది. ఇంటికి మేము లేకపోతేనే తిక్క కుదురుతాను. చేసి పెడతా అంటే తినుకుంటుంటాను. ఉంటేనే ఉంటాను అవ్వగారింటికి. నేను పోతా. నీ రానే నువ్వైతే బా బిడ్డ ఇంటికి అయితే నీకు దానికి వదిలిన దానికన్నా ఎక్కువ ఈ బలుగుతేనే నువ్వు చెప్పినట్టు తింటావు. పోతావా? నువ్వు కూడా పోతావు పో. ఏం పని శాత కాదు. మాటలు అయితే నడుపుతావు. ఈ అండుకున్న ఒక్కనాడు పెద్ద లేకుంటే ఇంత కష్టం కాబట్టి ఇక దానికి ఫోన్ చేసి దాన్ని నన్ను రమ్మంట కొద్దిగా. ఏం చేస్తావు ఇక? అదే చెప్తే ఎక్కే. అరే ఎక్క అంటే ఎక్కడ ఎక్కడంటే ఎక్కువ ఎందుకు వచ్చినవే? బండి ఎక్కువ అంటే ఎక్కువ నా ఇంటికి రావాలంటే నీ బండి ఎక్కండి. నేను ఇంటికి నేను పోతా. నేను అవ్వగారండి పోతావు. నీ కోళ్ళు ఉండలే అవ్వలేడు అయ్యలేడు. నీ కోళ్ళు ఉన్నారని పోతావే. ఏదో పోనీ ఎవరు లేరు అని గౌరవం చేసిన కొద్ది ఇన్ని రోజులు నువ్వు నపలా చేస్తున్నావా? పో ఎవరిలో ఇంటికి పోతావు పో. నాకు ఎవరు లేదన్నా కదా నన్ను కొడతాను. నేను ఇన్ని రోజులు కొట్టినారే నువ్వు ఇలా చేసిందా? బాగా గౌరవం చేసిన కొద్దే కదా నువ్వు ఇంత నా నెత్తికి ఎక్కివు. నన్ను కొట్టిన చేతులు ఇరిగిపోను. ఆ చేతులు ఆడికే కాలిపోవాలి. కాదే అసలు ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది నీకు? మరి ఎందుకు కొట్టినావు మరి? కాదు నా చేతులు ఇరిగిపోతే కాలిపోతే నీకు ఫోన్ పెట్టి తెచ్చి పెడతాను అనుకున్నారా మీరు? అసలు నీకు ఉండబుద్ధి అవుతుందా ఇంకా? మీ సినాపు కొడుకు ఉండగానే మీ అన్న రమ్మని తోలుకోపోతాడు. పోతా నేను. రమ్మనే పో. పోతా. ఎటు పోతావే? ఏడుగుక్క కాడికి పోతా నేను. నేను చెప్తే నీకు మనుషులకు కనబడుతుంది. ఇంటవా చెప్పినట్టు ఇంటవా? ఇంటవా? పోలాడు పో. పోలాడు బువ్వనే అంటున్నా. నా కూర ఏ రోజు నువ్వు వేసేదా? పోలాడు కూరగాయలు పోయిపో. నేను చేస్తా పో. సరే. 4 దెబ్బలు పడితే కానీ ఆడవాళ్ళు దానికి రారు. ఎంత ప్రేమకో చెప్పిన ఇంట్లో ఎందుకు కొట్టుడు ఎందుకు చిన్నది దానికి ఇదేనది దానికి కోళ్ళు లేరు.
ఇక అవ్వ కొడితే ఎటు పోతుంది కదా నేను ప్రేమకో చూసిన కొద్దీ గావరం చేస్తుంది గావరం. పెద్దదానికంటే దాని అబ్బాయి ఉన్నాడు, అది దాన్ని కొడితే అది వాళ్ళ అవ్వగారింటికి పోతాను. నాకు ఎవ్వరు లేరు కాబట్టి నన్ను ఎంత కొట్టినా ఇన్నే ఉండాలి, ఎన్ని కష్టాలు పెట్టినా ఉండాలి. ఏం చేస్తావు, చెప్పిన పని ఎన్నుకుంటే వేయాలి. పెద్దది అప్పుడే మంచిగా ఉండు, అవన్నీ వేసి పెట్టేది. చీటికి మాటికి నన్ను కొడతాను, కొంచెం కూడా ప్రేమ చూపిస్తలేడు. ఇలా కొట్టేనే కొట్టే పాడగాను.